హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ కట్ పొంగల్ అండి. క్రీమీగా సూపర్ డూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. సరే, ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక చిన్న బేషన్లోకి నేను మీడియం సైజ్ గ్లాస్ కొలతగా తీసుకున్నానండి. పెద్దది కాదు చిన్నది కాదనమాట. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. చూడండి, మనం రోజు వాడే సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా, నేను అవే వాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే అర గ్లాస్ పెసరపప్పు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, పప్పు బియ్యం వేసుకున్న తర్వాత మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. పోసిన తర్వాత ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలన్నమాట. పప్పును బియ్యాన్ని రుద్దుతూ ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత నీళ్ళన్నీ వంచేసి, చూడండి ఇలా నీళ్ళన్నీ వంచేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మునిగే వరకు నీళ్లు పోసుకొని బియ్యాన్ని పప్పునంతా ఒకసారి కలిపి దీన్ని పక్కన ఉంచుకోవాలి మనం కొద్దిసేపు. చూడండి, దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే చిక్కు తీసి సన్నగా తరిగిన అల్లం 1 స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించండి, సరిపోతుంది. చూడండి, 2 నిమిషాలకు మనకు పచ్చిమిర్చి పోపు అనేది వేగిందనమాట. ఇప్పుడు ఇందులో మనము బియ్యం పప్పు తీసుకున్న గ్లాస్తోనే 6.5 గ్లాసుల నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట. మంచినీళ్ళు గుర్తుపెట్టుకోండి, 6.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ పొంగల్ అంటే మా ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, 6.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనము 2 స్పూన్లు ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి, కలిసే విధంగా. చూడండి, అంతా ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనము ముందుగా నానబెట్టి పెట్టాం కదా పప్పు బియ్యము, అవి నీళ్ళన్నీ తీసేసి ఉత్త పప్పు బియ్యం మాత్రమే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత అంత ఒకసారి బాగా కలపాలి, ఉప్పు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూతకు మనం రబ్బర్ పెట్టుకోవాలి. ఇలా రబ్బర్ పెట్టిన తర్వాత కుక్కర్కు మూత అనేది పెట్టుకోవాలి. తర్వాత విజిల్ కూడా పెట్టుకోవాలన్నమాట. విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ రానిచ్చి తీసుకోవాలన్నమాట. చూడండి, 6 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలి మొత్తం పోయాక తీసి చూపిస్తున్నాను నేను. ఇప్పుడు పొంగల్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలపండి అడుగు నుంచి. చూడండి, అంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాసు గోరువెచ్చని పాలు అనేది పోసుకోవాలి మనం. ఇందులో ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నట్టండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా క్రీమీగా చాలా చాలా బాగుంటుంది అనమాట. 1.5 గ్లాస్ అనేది పోసుకోవాలి ఇలా పాలు మనం, గోరువెచ్చని పాలు. ఇప్పుడు పోసిన తర్వాత స్టవ్ వెలిగించి లో టు మీడియంలో ఉంచండి మంట, పెద్దగా మాత్రం పెట్టకండి. లో టు మీడియంలో ఉంచి ఇలా కలుపుతూ ఒక్క 4 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే 4 నిమిషాలు పొంగలిని బుడగలు వచ్చే విధంగా, చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పొంగలికి పోపు చూద్దాం. దానికోసం చిన్న పెన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నూనె కూడా వేసుకోవాలన్నమాట. నూనె వేసిన తర్వాత లో ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె నెయ్యి వేడైన తర్వాత 20 కాజు తరుగు వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో కలుపుతూ కాజు లైట్ ఎర్రగా అయ్యే వరకు, చూడండి ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు తర్వాత ఇందులో 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. చూడండి, 1/2 స్పూన్ మిరియాలు, ఒక 20 కరివేపాకులు, తర్వాత 2 చిటికెలు ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించండి పోపును. చూడండి, ఇలా వేగిన తర్వాత మనము తయారు చేసుకున్న పొంగల్ ఉంది కదా, అందులో వేసుకోవాలన్నమాట. వేసి ఇప్పుడు అంతా బాగా కలిపి మనం సర్వ్ చేసుకోవడమే. ఇది మీరు ఒక 5గురికి సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పొంగల్ని వేడిగా చట్నీతో కానీ సాంబార్తో కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా సూపర్ డూపర్ ఉంటుంది టేస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ నీరు చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ చట్నీ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.